మాజీ మంత్రి ఎవరైతే హరీష్ రావు గారు కాంగ్రెస్ దాడి చేయడం అర్థాలు కూడా పలగొట్టే ప్రయత్నం చేసి ఒక భయానకరమైన పరిస్థితులు కూడా ఇక్కడ నేపథ్యంలో కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏం జరిగింది బ్రదర్ అసలు? అందరం శాంతియుతంగా ఏదైతే హరీష్ అన్న గారు పిలుపు మేరకు ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది. అయితే మేము శాంతియుతంగా ప్రతి ఇంటికి ప్రతి ఘటనకు తిరుగుకుంటూ వాళ్ళకున్న సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళ పేర్లను ఏదైతే రాసుకొని ప్రభుత్వానికి రేపు పొద్దున మేము దర్శించడానికి ప్రభుత్వం సబ్మిట్ చేయడానికి కూడా మాకు ఆధారాలు ఉన్నదని ప్రతి ఇంటికి స్వయంగా హరీష్ రావు గారు వెళ్ళి సేకరించడం జరుగుతుంది. అది చూసి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఓరవలేక జస్ట్ నిన్న రేవంత్ రెడ్డి వచ్చి ఒక కుటుంబాన్ని కలవలేదు, ఒక మనిషిని కలవలేదు, ఒక పెద్ద మనిషిని కలవలేదు, కనీసం వాళ్ళకున్న ప్రాబ్లం తెలుసుకోకుండా జస్ట్ వచ్చి వెళ్ళిపోయింది, బాగా అనుకుంటే వెళ్ళిపోయింది. అదే మేము ప్రతి ఇంటికి పోయి మేము మనిషిని కుటుంబానికి ప్రజలు వాళ్ళకి మా పైన వస్తున్న ఆధారంలో వాళ్ళకి ఇచ్చే కొంతమంది ఎవరైతే వాళ్ళకి కూరగాయలు జరుగుతుంది అది ఇస్తుంటే వాళ్ళకి గౌరవం లేక వీళ్ళు ఇస్తుంటే మేము ఇవ్వలేకపోతున్నాం, మా ప్రభుత్వం ఏం చేయకుండా ఉంది, మేము ఏం చేస్తలేమని చెప్పేసి వాళ్ళు ఈ రోజు మా మీద రాళ్ళదాడి చేయడం జరిగింది. దాదాపు 8 మందికి తలమగింది, అతను కాలేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించి సంతోష్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఈ రోజు కాలేజీకి ఆయనకు గాయత్రి హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. దాంతో పాటుగా ఏదైతే వాహనానికి సంబంధించి ఎగ్జాక్ట్గా ఖమ్మం చౌరస్తా దగ్గర మునిగిపోయిన కాలనీ ఉంది అన్న, అక్కడికి వెళ్ళాము మేము. దాదాపు అక్కడ 3 గంటల పాటు సార్ వాళ్ళందరూ తిరుగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి మరొక కాలనీకి వెళ్దామని కారు ఎక్కడం జరిగింది. హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, పువ్వాడ అజయ్ గారు మరియు సబ్దా ఇంటర్ రెడ్డి గారు కూడా కారులోనే ఉన్నారు. ఆ నేపథ్యంలో కార్ స్టార్ట్ చేసుకుని కొంత దూరం వెళ్ళగానే 100 మీటర్ల దూరం వెళ్ళగానే కాంగ్రెస్ వాళ్ళు రాళ్ల దాడి చేశారండి. ఎందుకు చేశారంటే నిన్న కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నేతలు వచ్చారు, సీఎం వచ్చారు, వాళ్ళు రథం పెట్టుకొని రథం మీద తిరిగారు తప్ప ఆ బురదలోకి వెళ్ళలేదు. హాయ్ చెప్పి వెళ్ళారు. వాళ్ళ మంచి ఏమిటి చెడేమిటి అని ఏం తెలుసుకోలేదు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. వచ్చి ఆ బురదలోను మంచి ఏమిటి చెడేమిటి అని తెలుసుకుంటున్న నేపథ్యంలో ఓరవక కాంగ్రెస్ వాళ్ళు రాళ్ల దాడి చేశారు. ఈ రోజు కూడా మహబాద్ కూడా అదే విషయం మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే జరిగిన 5 నిమిషాలే కాదు, ఇప్పుడే జరిగింది. ఈ తర్వాత కాంగ్రెస్ మాట్లాడండి, నీకోసం పదండి. తెప్పిస్తావా ఆడబెట్టుకున్నారు. పచ్చడి వేసుకొని తిన్నా ఉన్నా కూడా పచ్చడి గాడీలు కూడా ఇంకా మేము చదువుకుంటే పైకి పోదామని పైకి ఎక్కేసరికి ఆ బోటు ఆడికి వచ్చింది. 4 घंटे पानी में రూపాయి
మంచి నీళ్ళు లేవు, భోజనం లేదు. అంతకుముందు మనం ఉన్నప్పుడు సరి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చి ఇట్లా నిలబడని కూడా నిలబడలే, మమ్మల్ని అడగని కూడా అడగలేదు సార్, వెళ్ళిపోయారు. అసలు నా బాధ ఎవరు చూస్తారు మేడం? మంచి నీళ్ళు